దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడలీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొర్లినా నా ఎడలీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. అందరికీ మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబో దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకొనకూడదు. చాలండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. సమయము నీది, మేము నీ వారమై ఉన్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, మీ కార్యాన్ని ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించుమని, ఏ వాక్ అయితే అవసరమైనదో ఆ వాక్కును ప్రభువా నీ బిడ్డలకు బయలుపరచుమని మాతో మాట్లాడడానికి మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు అద్భుతమైనటువంటి సమయాన్ని మనకు దానముగా ఇచ్చాడు. చదవబడినటువంటి వాక్య భాగములో ప్రధానముగా 7 రకాల జాతుల ప్రజలు మనకు కనబడుతున్నారు. 7 తెగలకు చెందినటువంటి ప్రజలు, 7 వర్గాలకు చెందినటువంటి ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనములో మరి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. కనాను దేశము అనేటటువంటి దేశానికి పెద్ద చరిత్ర ఉంది బైబిల్ గ్రంథంలో. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని, దేవుడు అబ్రహామును పిలుచుకొని, దేవుడు అబ్రహాముకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వాస్యాన్ని ఏర్పరిచినట్టుగా మనమందరము కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచి
నేను నీకు చూపించు దేశమునకు నువ్వు వెళ్ళి నేను చెప్పిన విధానంగా నువ్వు చేసినట్లయితే ఈ దీవెనలని నీకు ఇస్తాను అని దేవుడు చాలా స్పష్టముగా ఆజ్ఞాపిస్తే దేవుడు చెప్పినటువంటి మాటను అబ్రహాము స్వీకరించి చిత్తము ప్రభువా అనేటటువంటి మాట తప్ప వేరొక మాట అబ్రహాము నోట లేకుండా దేవుడు చెప్పిన ప్రతి పనిని అబ్రహాము చేసుకుంటూ వెళ్ళాడు. అబ్రహాముకు ప్రతిదీ ముందుగా బయలుపరచలేదు. వెళ్ళమని చెప్పాడు, ఏ దేశం వెళ్ళాలో ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియదు. కానీ అబ్రహాము ప్రయాణమైన తరువాత ఎక్కడ అబ్రహాం ఆగాలో ఎక్కడికి అబ్రహాం వెళ్ళాలో దేవుడే నిర్ణయించి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమములో దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాట ఒక దేశాన్ని స్వాస్యంగా ఇస్తానని దేవుడు ప్రమాణం చేశాడండి. దేవుడు మాట ఇచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం చదువుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయము 18 నుంచి. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ నిబంధన ఏమిటి అంటే ఒక దేశాన్ని స్వాస్యముగా ఇస్తానని చెబుతా ఉన్నాడు. ఈ దేశము ఏమిటి అంటే కనాను దేశము. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశమని ఈ దేశం పిలువబడుతుంది. పాలు తేనెలు ప్రవహించడం అంటే పాలు తేనెలు నదిగా ప్రవహించడం కాదు. అంత సమృద్ధి ఉంటుంది అక్కడ. సమృద్ధి అయినటువంటి దేశం అది. దేనికి లోటు లేదు, దేనికి కరువు లేదు. అలాంటి దేశము కనాను దేశము. ఆ దేశానికి నిన్ను తీసుకుని వెళ్ళడం మాత్రమే కాదు అబ్రహామా, ఈ కనాను దేశాన్ని నీకు ఇస్తాను, నీకు స్వాస్యంగా ఇస్తాను, నీ బిడ్డలకు ఇస్తాను అని ఒక బలమైన వాగ్దానము దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అబ్రహాము యొక్క సంతతికి కనాను దేశాన్ని ఇవ్వాలి. అబ్రహాము దేవుని మాట విని అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా నడుచుకున్నాడు. అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆశీర్వాదంగా మార్చబడ్డాడు. అబ్రహామును దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలవబెట్టాడు. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము చేసిన ప్రతి పని కూడా సఫలమైంది. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చిన ప్రకారముగా సంతానం ఇస్తానన్నాడు. ఇచ్చిన రీతిగా 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా అబ్రహాముకు దేవుడు దానంగా అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన తరువాత మరల నిబంధన అబ్రహాము తర్వాత ఇస్సాకుతో నిబంధన దేవుడు చేసుకున్నాడు. మొత్తం మీద ఇస్సాకు కూడా ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనందరం బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. సేమ్ అదే నిబంధన ఇస్సాకు తర్వాత యాకోబుతో నిబంధన. యాకోబులో నుంచి 12 గోత్రాలు బయటికి రావడము. ఈ 12 గోత్రాల వారిని దేవుడు ఆశీర్వదించి ఈ 12 గోత్రాల వారికి దేవుడిచ్చిన పేరు ఏమిటంటే ఇశ్రాయేలు అనేటువంటి పేరుని ఇచ్చాడు. అనగా యాకోబు యొక్క పేరు మారింది, ఇశ్రాయేలుగా దేవుడు వారిని మార్చాడు. వారికి ఒక మరి ఇశ్రాయేలు దేశము అనేటటువంటి దేశం అనగా కనాను దేశమే, దాన్ని మరి ఇవ్వడం, స్వాస్యంగా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే యాకోబు పేరు మారి ఇశ్రాయేలుగా దేవుడు మార్చడం మాత్రమే కాదు, నా స్వకీయ సంపాద్యము, నా జ్యేష్ఠపుత్రుడు అనేటువంటి మాట కూడా అక్కడ దేవుడు వాడడం జరిగింది. అంటే అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట స్థిరపరిచాడు, దేవుడు బలపరిచాడు. బలమైన జనాంగం అబ్రహాము ఒక్కటే, కానీ అబ్రహాములో నుంచి వచ్చిన జనాంగము ఇప్పుడు 12 గోత్రాలుగా పిలువబడుతున్నాయి. ఈ 12 గోత్రాల నుంచి వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అలాగా విస్తారమైనటువంటి జనాంగంగా మారిపోయింది. అంటే అబ్రహాము ఒక్కడగా ఉన్నప్పుడే దేవుడు ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడండి. ఆ దేశమే కనాను దేశము. అంటే అబ్రహాము కడుపులో జనాంగాలు ఉన్నాయి. ఈ జనాంగాలన్నీ కూడా అబ్రహాముకు తెలియదు, కానీ అబ్రహామును మరి చేసినటువంటి అబ్రహామును ప్రవేశపెట్టినటువంటి దేవుడికి సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాములో నుంచి ఇస్సాకు రావడము, ఇస్సాకులోంచి యాకోబు రావడము, యాకోబులో నుంచి 12 మంది గోత్రకర్తలు రావడము. అంత మాత్రమే కాదు, ఈ 12 మంది కూడా విస్తరించారు, 70 మంది ప్రజలయ్యారు. ఆ తరువాత వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలోనికి బానిసలుగా వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారు అంటే ఆహారము లేక, ఆహారము కోసము యోసేపు అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళారు.
అక్కడికి వెళ్ళిన తరువాత మరి యోసేపు చక్కగా వారిని బాగా చూసుకోవడం, వారికంటూ మరి ఒక ప్రాంతాన్ని నిర్ణయించడం, మరి అక్కడ యోసేపు కూడా చక్రవర్తిగా చేయడము, ఆ తరువాత ఆ తరమంతా కూడా గతించిపోయిన తర్వాత పిల్లలు ఏర్పడ్డారు. అక్కడ వీళ్ళు బానిసలుగా మలచబడ్డారు. 430 సంవత్సరాలు అయిపోయింది కాలం. ఇప్పటికీ మరి ఆ జనాంగం అంతా ఎంతవరకు వెళ్ళారు అంటే దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు జనాభా పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఇది, ఎంత ఆధిక్యమైనటువంటి విషయం ఇది, ఎంత ప్రాముఖ్యమైన విషయం ఇది. దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన, దేవుడిచ్చినటువంటి గొప్ప మహిమ దీవెన ఏమిటి అంటే మరి ఈ యొక్క అబ్రహాము ఒక్కడే, కానీ అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఇస్సాకుకు ఆ దీవెన, యాకోబుకు ఆ దీవెన, అక్కడి నుంచి మరి ఆ జనాంగానికి దేవుడు దీవెనలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట ఇచ్చి దాన్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్పు కలిగించే దేవుడు అనే విషయాన్ని కూడా ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. వాక్యం ఏంటటువంటి దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం ఉంటే కనుక ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడే, దాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి కొంత సమయం ఉంటుంది. దాన్నే నిర్ణీత కాలం అన్నారు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు, 25 సంవత్సరాలకు ఇచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా అద్భుతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయేమో, నెరవేరుతాయి. ఆలస్యమైనప్పటికీ కూడా కంగారు పడద్దు. ఆలస్యమైతేనే ఇంకా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము మనం పొందుకోగలుగుతాం. ఆలస్యమైతేనే మనకి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, అది అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. ఆయన దాచిపెట్టినటువంటి మేలులు అందుకునేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి వాగ్దానము నెరవేర్చే దేవుడు కనుక అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే కనాను దేశాన్ని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము తర్వాత సంతతి విస్తరించిపోయింది. వాళ్ళు పరాయి దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అప్పుడు ఈ బానిసలుగా ఉన్నటువంటి వీరు అక్కడ పని తట్టుకోలేక దేవునికి మొర్ర పెట్టినట్టుగా ఆదికాండంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండంలో మనము చూసినట్లయితే వాళ్ళ మొర్ర దేవుడు ఆలకించినట్టుగా రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తే, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసియున్నవి అని చెప్పేసి అక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే దేవుడు వారి పెట్టినటువంటి మొరను విన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమును కూడా జ్ఞాపకము చేసుకున్నట్టుగా దేవుడు ఇక్కడ వచనాల్లో మనం చూడొచ్చు. 8వ వచనం మనం గమనించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉంది. 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును. చూసారు ఎంత గొప్ప దేవుడు. అబ్రహాముకు చేసిన వాగ్దానం తరాలు 4 తరాలు అయిపోతా ఉంది. అయినా కానీ దేవుడు విడిచిపెట్టలా, మర్చిపోలా. ఈ జనాంగాన్ని నడిపించి మొత్తం మీద కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళాలి. ఆ క్రమములో మోషే గారిని ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉన్నాడు. ఆ తరువాత కాలములో మరి మోషే గారు ఆయన మరణించిన తర్వాత యెహోషువ గారిని నాయకుడిగా చేసి యెహోషువ గారి ద్వారా నడిపించారు. మొత్తానికి ఆ దేశానికి వారు చేరుకునేటటువంటి సమయం ఆసన్నమవుతా ఉంది. అప్పుడు మీరు ఆ దేశంలోనికి వెళ్ళేటువంటి సమయంలో గమనించాలి, అక్కడ ఉన్నటువంటి 7 జాతుల వారు ఉన్నారు కదా, వారిని వెళ్ళగొట్టాలి. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించాలి. అదంతా కూడా క్లియర్ అయిపోవాలి. వారితో మీరు ఉండడానికి వీలు లేదు, వారితో పొత్తు పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడండి. ఈ 7 జాతుల గురించి కూడా చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది కదా, కాదు. దీంట్లో దేవుడు దాచిపెట్టినటువంటి మరి ఆత్మీయ కోణం ఏమిటో మనం గమనించాలి. ఇక్కడ 7 జాతుల ప్రజలు ఉన్నారు ఆ కనాను దేశంలో. అక్కడ ఉన్నటువంటి వారిని వెళ్ళగొట్టి వీళ్ళు వెళ్ళాలి, అందులోకి వారిని బయటికి తీసేయాలి. అందుకనే కదా వారిని వెళ్ళగొట్టాలి అని చెప్తున్నాడు దేవుడు. ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో ద్వితీయోపదేశకాండం 7:1 చదివినట్లయితే వారిని వెళ్ళగొట్టాలి. వారితో పొత్తు వద్దు, వారితో రాజీ పడవద్దు, వారితో వియ్యం అందవద్దు, విగ్రహములకు మొక్కవద్దు, అలాగే బలి కర్పించిన వాటిని తినకూడదు, ఎన్నటికీ వారి ప్రస్తావన మీకు వద్దు, అసలు వారి గురించి మాట్లాడడానికి వీలు లేదని 7 రకాల విషయాలు కూడా
అక్కడ ప్రస్తావించారు. వారిని వెళ్ళగొట్టాలని ఒకటి, రెండవది పొత్తు వద్దని, మూడవది రాచీ పడవద్దు, మూడవది, నాలుగవది వియ్యము వారితో అందుకొనవద్దని, ఐదవది విగ్రహారాధన జోలికి వెళ్ళవద్దని, ఆరవది బలి కర్పించిన వాటిని తినొద్దని చెప్పేసి, ఏడవది ఎన్నటికీ కూడా వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. అంటే వారి గురించి ప్రస్తావన వద్దు. అలా ఇవి గనక ఏమైనా మీరు చేస్తే అదే మీకు ఉరిగా మారిపోతుంది, జాగ్రత్త. అంటే ఈ 7 జాతుల వారిని కూడా ఆ దేశంలో నుంచి ఏం చెయ్యాలి? వెళ్ళగొట్టాలి, తరిమేయాలి వారిని బయటికి. అదే చెప్తా ఉన్నారు. ఈ 7 జాతుల గురించి మనం ఈ రోజున ఏమి నేర్చుకోవాలి? ఈ కనాను దేశము పాలు తేళ్లు ప్రవహించే దేశంలో సుభిక్షంతంగా మనం ఉండాలంటే కనుక ఈ జాతులు వారు వెళ్ళాలని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క మరి 7 రకాల జాతులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి శరీర క్రియలతో పోల్చబడ్డాయి. ఈ 7 రకాల జాతుల గురించి మనం ఒక్కొక్క జాతిని మనం తీసుకుంటే కనుక ఈ ఒక్కొక్క మరి తెగకు చెందిన వారు ఇత్తీయులు కావచ్చు, గిర్గాషీయులు కావచ్చు, వీరిలో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క శారీరక క్రియతో మరి పెద్దలు పోల్చారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర క్రియతో. కాబట్టి ఇత్తీయులు కావచ్చు, గిర్గాషీయులు కావచ్చు, అమోరీయులు కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క శరీర క్రియ. ఈ శరీర క్రియలన్నీ కూడా మనం ఏం చేయాలంటే బయటికి తీసివేయాలి, విసర్జించి వేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం గమనించాలి, కనాను దేశము కదా అది. కనానీయుల గురించి మనం చూస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి వారి యొక్క లిస్ట్ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోషువ గ్రంథం 3:11లో చెప్పుకున్నటువంటి లిస్ట్ ప్రకారం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. జీవము గల దేవుడు, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి అదిగోండి. మొట్టమొదటిగా కనానీయులు. ఆగమ్మ, మొట్టమొదటిగా కనానీయులు. ఈ కనానీయులు అంటే ఎవరు అంటే మన శరీరంలో కనానీయులు అనేటటువంటి దాన్ని దేనితో పోల్చారు పెద్దలంటే కనుక చింతతో పోల్చారు. మన జీవితంలో చింత అనేటటువంటి కనానీయుడిని మనం బయటకు వెళ్ళగొట్టాలి. మన జీవితంలో చింత అనేటటువంటి కనానీయుడు ఉండడానికి వీలు లేదు. ఈ చింతను మనము బయటకు తీసివేయవలసిన వారమై ఉన్నాం. చింత ఉంటే విశ్వాసము సన్నగిల్లిపోద్ది. చింత ఉంటే మన భక్తి జీవితంలో మనం ముందుకు సాగలేము. కాబట్టి వాక్యం పెట్టిన దైవ జనాంగమా, నీవు భక్తి జీవితంలో స్థిరంగా ఉండాలంటే, నీ భక్తి జీవితము దేవుడు మెచ్చే జీవితముగా, దేవుడికి నచ్చే జీవితముగా ఉండాలి అంటే కనుక గమనించాలి జాగ్రత్తగా. మరి మనము మంచి భక్తిపరులుగా మనం ముందుకు సాగాలి అంటే కనుక ఖచ్చితముగా మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ యొక్క కనానీయులు అనేటటువంటి ఈ చింతను, లేదా కనానీయుడు అనేటువంటి చింతను మనము బయటకు తోసివేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే చింత అనేది మనము పడడానికి వీలు లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని నిరంతరము చింతపడేటటువంటి వారు ఉన్నారంట. ఏమి కట్టుకుందామా అని ఒకవేళ నీవు అలా చింతిస్తున్నావేమో, రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం చెయ్యాలో అని రేపటి గురించి చింతించొద్దు. ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వేమైపోతావు ఎవరికి తెలుసు. కాబట్టి చింతించొద్దు. దయచేసి చింతించడం వల్ల ఒక మూరెడు ఎత్తు మన ఎత్తు పెంచుకోలేము. ఒక మూరెడు మన ఎత్తు పెంచుకోలేము చింతించడం వల్ల మన సమస్యలు ఏమీ తొలగిపోవు. కాబట్టి మీ చింత అనేది ఆయన మీద వేయమంటాడు. చింతలన్నీ కూడా ఆయన మీద వేయవలసిన వారం అయి ఉన్నాం. ఒక సందర్భంలో శిష్యులు అంటారు కదా, ప్రయాణం చేస్తూ ఉంటారు నావ మీద. ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దోణి అమరంలో ఆయన నిద్రపోతూ ఉంటే అప్పుడు మరి ఆ సముద్రములో అలజడ రేగి సముద్రంలో తుఫాన్ వస్తూ ఉంటుంది. ఈలోపు ఆ గాలికి అలలు కొడతా ఉంటే వాళ్ళకి భయం వేసి ఆ నీరంతా కూడా ఆ దోణిలోకి వస్తూ ఉంటే దోణి మునిగిపోద్దామని కంగారు వచ్చండి. శిష్యులు అంటారు కదా, అయ్యా మేము చచ్చిపోతున్నాము, నీకు చింత లేదా అని అడుగుతారు. చదువుతాం మార్కు సువార్త 4:38లో ఈ మాట మనం చూడొచ్చు. చింత లేదా అని అడిగేటటువంటి ఒక ప్రశ్న. మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. ఏంటి చచ్చిపోతున్నా నీకు చింత లేదని అడుగుతున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగేటటువంటి ప్రశ్న ఇది. ఒక సందర్భంలో మార్తమంటది కదా, అయ్యా నీకు చింత లేదా అని అడుగుతుంది. అంటే ఎందుకు చింత లేదని ప్రశ్న అడుగుతున్నారు? దేవుడిని ఎందుకు ప్రశ్న అడుగుతున్నారంటే వీళ్ళు చింతిస్తున్నారు కాబట్టి, వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారు కాబట్టి. ఎందుకు అంత చింత, ఎందుకంత టెన్షను? ఉద్యోగం లేదని చింత, గృహం లేదని చింత, వివాహం జరగడం చింత. గమనించాలి వాక్యం ఏంటి దైవ జనాంగమా, ఈ చింతలన్నీ మీలో ఉన్నాయి కదా. ఉద్యోగం లేదని చింతిస్తున్నావా? వివాహం కాలేదని చింతిస్తున్నావా? ఒకవేళ వివాహమై సంతానము కలగట్లేదని చింతిస్తున్నావా? అయ్యో నా జీవితం ఏమిటి ఇలా అయిపోతుంది, నా బ్రతుకేమిటి, ఎక్కడ చూసినా కానీ నష్టాలే, ఎక్కడ చూసినా కష్టాలే, బాధలే, ఇబ్బందులే.
సరైనటువంటి గృహము లేదు, సరైనటువంటి ఉద్యోగం లేదు, సరైనటువంటి జీతము లేదని చింతిస్తూ ఉంటే కనుక దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇవన్నీ కారణాలే చింతకు. రేపొద్దున ఏం జరుగుద్దా, రేపు ఎలా తినాలా, రేపు ఎలా ఉండాలా అనేటువంటి చింత. ఈ చింత మనిషిని కృంగతీస్తుంది. ఈ చింత మనిషిని అవిశ్వాసిగా మార్చేస్తుంది. చింత చాలా ప్రమాదకరమైంది. జాగ్రత్త. ఖచ్చితంగా మనము చింతలన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. చింతలన్నీ కూడా ఎవరి మీద వేయాలంటే ఆయన మీద వేయాలి. అంటే కనానీయుడు అనేటటువంటి చింతను మన జీవితంలో నుంచి దూరం చేయాలి. చింత మన చెంతకు రాకుండా దానిని మనం ఏం చేయాలంటే పారదోలాలి అనే విషయాన్ని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే కనుక మరి ఈ చింత విశ్వాసిని అవిశ్వాసిగా మార్చేస్తుందంట. మొదటి పేతురు పత్రిక 5:7 రాయబడిన మాట చింత గురించి. మొదటి పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేటటువంటి మాట మనందరికీ తెలుసు. కాబట్టి మన చింత ఆయన మీద వేయాలి. ఆయన మీద వేసి ఏం చేయాలో చదువుదాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4:6 చింత ఆయన మీద వేసి ఏం చేయాలి? ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఇంకా అంతా ఇంకేముందని చింతించడం మానే. ప్రార్థన చెయ్యి. ఉద్యోగం లేదా ప్రార్థన చెయ్యి. గృహం కావాలా ప్రార్థన చెయ్యి. పిల్లలు కావాలా ప్రార్థన చెయ్యి. నీ భర్త మారాలా ప్రార్థన చెయ్యి. నీ బిడ్డ మారాలా ప్రార్థన చెయ్యి. నీ బిడ్డకు సరైనటువంటి స్థితి లేదా ప్రార్థన చెయ్యి. నడవలేకపోతున్నాడు ప్రార్థన చెయ్యి. అనారోగ్యంతో ఉన్నాడు భర్త ప్రార్థన చెయ్యి. ఎక్కడికి వెళ్ళినా కలిసి రావట్లేదు ప్రార్థన చెయ్యి. ఎందుకు చింతిస్తావు పదే పదే? అదే ఆలోచన ఎందుకు అనవసరం? దేవుడి మీద భారం వేయండి. ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు పిలుస్తూ ఉంటే ఆ పిలుపును అంగీకరించకుండా ఆ పిలుపును తిక్కరిస్తావు ఎందుకు? చింతించొద్దు అసలు. చింతను ఆయన మీద వేసే. ఈరోజు కనానీయుడు అనేటటువంటి ఈ చింతను తీసి పక్కన పడేయండి. అప్పుడు ప్రవేశించాలి కనాను దేశంలో. రెండవదిగా ఉన్నటువంటి వారు ఎవరంటే హిత్తీయులు. యెహోషువ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇది. హిత్తీయులు రెండవ జాతి వారు హిత్తీయులు. ఇప్పుడు హిత్తీయులు మనం బయటకు తోసేయాలి. హిత్తీయులు ఎవరు అంటే కనుక మన శరీరంలో ఉండేటువంటి ఒక క్రియ అది. హిత్తీయులు దేంతో పోల్చబడ్డారు అంటే అసూయతో పోల్చబడ్డారు. కనానీయులు అనేటటువంటి చింతతో పోల్చబడితే హిత్తీయులు అసూయతో పోల్చబడ్డారు. ఇప్పుడు హిత్తీయుడు అనేటువంటి అసూయను మనలోనికి రానివ్వకూడదు. అసూయ భయంకరమైనటువంటి పాపం. అసూయ వల్ల దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేమంటండి. గలతీ పత్రిక 5:21 రాయబడిన మాట. గలతీ పత్రిక 5:21 అసూయ వల్ల దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళలేమనే మాట అక్కడ కనబడుతుంది. చదువుదాం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, కక్షలు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఏంటివి? దీని కొరకు వీటి వల్ల మనము దేవుని రాజ్యంలో చేరలేము. వీటి వల్ల మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు. కాబట్టి జాగ్రత్త. అసూయ అనేటటువంటి లక్షణం ఒకవేళ నీలో ఉందేమో తీసివేయదాన్ని. అసూయ పడొద్దు, దయచేసి అసూయ పడొద్దు. ఈ అసూయ వల్లే విషపు చూపు చూస్తారు. ఒకరు ఎదుగుతున్నారంటే విషపు చూపు, ఒకరు పైకి వస్తున్నారంటే విషపు చూపు, ఒకరు బాగుపడుతున్నారంటే అసూయతో విషపు చూపు. అది ఎక్కడికైనా దారి తీస్తుంది. అసూయ చాలా భయంకరమైనటువంటి పాపము. కాబట్టి దయచేసి వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, హిత్తీయులు అనేటటువంటి అసూయ తత్వము మీలో ఉంటే దాన్ని ఖచ్చితముగా మీరు బయటకు పంపించవలసినదే. యేసుక్రీస్తు ప్రభువారిని అసూయ చేత సిలువ వేసినట్టుగా సువార్తలో మనం చూస్తూ ఉన్నాము. కేవలము అసూయ చేత ఆయన సిలువ వేశారు. ఎంత ఘోరమైన పాపం చేశారు. కాబట్టి ఇది రెండవది హిత్తీయులు. ఇక మూడవది ఈ కనాను దేశంలో ఉన్నటువంటి మూడవ జాతి ఎవరు అంటే హివ్వీయులు అనేటటువంటి ఈ జాతి దేనితో పోల్చబడిందంటే వ్యభిచారంతో పోల్చబడింది. కాబట్టి వ్యభిచారం అనేటటువంటి లక్షణాన్ని, వ్యభిచారం అనేటువంటి తత్వాన్ని మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఇది గనక మన జీవితంలో ఉంటే జీవితం అంతా కూడా కలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో వ్యభిచారం అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది. వ్యభిచరింపకూడదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా అది కూడా వ్యభిచారమే. కాబట్టి హివ్వీలైనటువంటి వ్యభిచారాన్ని మనము ఖచ్చితంగా పారదోలవలసిన వారమై ఉన్నాము. ఇక నాలుగవదిగా పెర్జీయులు ఉన్నారు.
ఈ కనాను దేశంలో వీరిని కూడా మనము తీసివేయాలి అనగా పెర్జీలు దేనితో పోల్చబడ్డారంటే కోపముతో పోల్చబడ్డారు. కోపము భయంకరమైనటువంటి పాపమే. కోపము మనము నశింప చేయాలి, కోపాన్ని మనం విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు మోషే గారు కోపముతో ఉన్నారు, కానీ దేవాది దేవుడు మరి ఆ యొక్క మోషే గారి కోపాన్ని తొలగించి ఆయన సాత్వికుడుగా మార్చివేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. అలాగే 5వదిగా గెర్గేషీయులు అనగా గెర్గేషీయులు అనేటువంటి వీరిని తిండిపోతులుగా పోల్చారు, తిండిపోతనంతో పోల్చారు. జాగ్రత్త, ఒకవేళ ఇలాంటి తత్వం నీలో ఉందేమో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని కూడా మనము ఛేదించవలసిన వారమై ఉన్నాము. అలాగే 6వదిగా అమోరీయులు అనగా గర్వముతో పోల్చబడ్డారు. ఒకవేళ గర్వం అనే లక్షణం నీలో ఉందేమో, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం తొలగించాలి. ఇక 7వదిగా ఎబోసీయుడు అనగా సోమరితనం. ఒకవేళ సోమరితనం నీలో ఉందేమో జాగ్రత్త. ఈ లక్షణాలన్నీ కూడా మనము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. వీరిని ఏ విధంగా అయితే వారు పాలదోరారో అలాగే ఈ లక్షణాలన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. మనలో నుంచి వీటన్నిటిని కూడా తీసివేయాలి. చింత అనే దానిని, అసూయ అనే దానిని, వ్యభిచారం అనేటువంటి లక్షణం మనలోనికి రానివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపము, తిండిపోద్దనము, గర్వము, సోమరితనం ఇవన్నీ కూడా తొలగించేసి మనము ఉండవలసిన వారమై ఉన్నాము. కనాను దేశంలో వారు అడుగుపెట్టినట్టుగా మనం పరమ కనానుకు వెళ్ళాలంటే వీటినన్నిటిని కూడా మనము బయటికి తీసివేయవలసిన వారమై ఉన్నాం. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవులు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.